రే మామా, వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ నోట్ చెప్దాం రా. మన ఛానల్ ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సపోర్ట్ కూడా చేయట్లేదు. చెప్దాం మామా, చెప్పు. తేడా నా కొడక, నువ్వుండు నేను చెప్తా. ఐఫోన్ మోజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కమెంట్ పెట్టండి. సో గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మా వీడియోలు మీ దగ్గరికి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో కింద వాయిస్ బాగోలేదని కమెంట్ పెడుతున్నారు. యాక్చువల్గా మాది రాయలసీమ ఫ్రెండ్స్. మీకు నచ్చిన గోదావరి స్లాంగ్ లో వాయిస్లు చెప్పడానికి చాలా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. మాకు మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. బాయ్ గాయ్స్. కాసేపు చాగంటి గారి ప్రవచనాలైనా విందాం, మనశ్శాంతి అయినా దొరుకుతుంది. ఏంటిది? మరి దానికేమో మేకలిస్తే, మరి నాకేమో సన్నబియ్యను. ఏంట్రా ఇది? ఛానల్ మారట్లేదు, సాంగ్ మారుతుంది. ఒరే రాజు, రాజు. యా డాడ్, వాట్స్ హ్యాపెన్? ఏం చేసావురా రిమోట్ ని? ఛానల్ మారుస్తుంటే సాంగ్ మారుతుంది. ఓ మై పూర్ డాడీ, మీరు నొక్కుతున్నది టీవీ రిమోట్ కాదు, నా బ్లూటూత్ స్పీకర్ రిమోట్ ని. స్పీకరా? ఇదెక్కడిదిరా? అంటే ఇది రాఖీగాడిది నాన్న, ఒకరోజు ఉంచుకొని ఇస్తా అని తెచ్చా. ఇంకొకరి వస్తువులు ఇంట్లోకి తేవద్దని ఎన్నిసార్లు చెప్పానురా? ఏమో నాన్న, గుర్తులేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళి వాడిది వాడికి చేసి రాపో. అలాగే నాన్న. ఆగాగు. ఏంటి డాడీ అలా చూస్తున్నారు? అందంగా ఉన్నానా? అడ్డగాడిదలా ఉన్నావు. ఈ అవతారం ఏంట్రా? ఓ డాడీ, మీకు ఈ మాత్రం కూడా తెలియదా? ఇది ఫ్యాషన్, యు నో, లేటెస్ట్ ఫ్యాషన్. కింగ్ రాజు అట్లుంటది మనతోని. కింగా? ఆడేవాడు? ఆడెవడో కాదు, నేనే కింగ్ రాజు. రే చెప్తానా? నాన్న, మీ తిట్ల పురాణం మళ్ళీ మొదలెట్టకన్న, మీకు దండం పెడతాను. మీ తిట్లు తిని తిని రాత్రులు కలలో కూడా అవే వినిపిస్తున్నాయి. రాత్రి అంటే గుర్తొచ్చింది. రాత్రి ఎన్ని గంటలకు వచ్చావురా ఇంటికి? ఏమో నాన్న, గుర్తులేదు. గుర్తు లేకపోవడం ఏంట్రా? 12 గంటలకు వచ్చి సచ్చావు. అవునా? సారీ నాన్న, నేనింకా 1 గంట అయిందేమో అనుకుని వచ్చేసాను. ఏంటి? అబ్బా, ఏంటి డాడీ మీరు పొద్దు పొద్దున్నే? ఈ మధ్య మీకు బీపీ ఎక్కువ అవుతున్నట్లుంది. అర్జెంటుగా బీపీ టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకో. అమ్మా, నాన్నకు బీపీ టాబ్లెట్ ఇవ్వు. అయ్ బాబోయ్, ఎక్కువ వాగేసినట్టున్నాను. నాన్న, అక్కడ చూడండి. ఎక్కడికి వెళ్తావురా? ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇంటికే కదా రావాలి. భాగ్యం, నా బీపీ టాబ్లెట్ పట్టుకురా. రే, ఏంట్రా ఈరోజు జోరు మీద ఉన్నావు? లేదురా, రోడ్డు మీదే ఉన్నాను. తీరిందా? ఆడి నోట్లో నోరెడితే ఇలాగే ఉంటుంది మరి. సర్లే గాని పార్టీ వచ్చు కదరా. పార్టీ బావకి లేక బాదం పాలు తాగుతుంటే బామ్మర్దొచ్చి బ్రాందీ అడిగాడంట. రేయ్, ఎప్పుడు దావతులు తాగుబోతు కబుర్లేనా? కొత్తగా థింక్ చేయండిరా. రేయ్, గుడికి వెళ్దామా? గుడే? ఒరే, నువ్వు అసలు రాజుగాడివేనా? తలకేం దెబ్బలు తాకలేదు కదా? ఒకసారి వెనక్కి తిరుగు. ఏహే, నాకేం కాలేదు. అంటే ఎప్పుడు ఎదవ పనులు చేద్దామని చెప్పే నువ్వు సడన్ గా గుడికి వెళ్దామనేసరికి డౌట్ వచ్చింది. ఏడ్చావులే, పద. గుడికి వస్తే ఏదో తెలియని ఆనందం మామ. ఎందుకు? ప్రసాదం కొబ్బరి చిప్పలు ఫ్రీగా దొరుకుతాయనా? రేయ్, సర్లే గాని ఇంతకి దేవుణ్ణి ఏం కోరుకున్నావు? మనసులో కోరుకున్నది బయటికి చెప్పకూడదు మామ. అయితే ఫోన్ చేస్తాను, ఫోన్లో చెప్పు. ఏంట్రా, గుడికి రాగానే హుషారు పెరిగినట్టుంది? పంచుల మీద పంచులేస్తున్నావు. ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది అంటారు కదా, ఆడికి గుడికొచ్చాక వచ్చిందిలే. అంటే ఏంట్రా, ఇండైరెక్ట్ గా నన్ను కుక్క అంటున్నావా? చచ్చి, డైరెక్ట్ గానే అంటున్నాను. రేయ్, ఇంకా చాలు గాని పదండి,
వచ్చిన పని చూద్దాం. వచ్చిన పని ఏంట్రా? అంటే ఇది శ్రావణ మాసం కదా మామ, అమ్మాయిలందరూ గుడికొస్తారు. నచ్చిన అమ్మాయికి లైన్ వేసుకోవచ్చని. నేను అప్పటికీ అనుకుంటూనే ఉన్నాను, ఏంట్రా వీడు గుడికి వెళ్దామంటున్నాడు అని. కక్కుడు తీయదవా, గుడిలో కూడా నీ బుద్ధులు మార్చుకోవా? గుడి అనగానే ఒక్క క్షణం వీడు శ్రీరామచంద్రుడు అయ్యాడేంటి అనుకున్నానురా. నీ గురించి తెలిసి కూడా అలా అనుకున్నాను చూడు, నాది తప్పు. అబ్బచ్చా, పత్తితి మాటలు మాట్లాడుతున్నావేంట్రా? శ్రావణ మాసము అమ్మాయిలు గుళ్ళు అనే ఐడియాలు ఇచ్చింది నువ్వే మర్చిపోయావా? అంటే అది ఎదవ పనులన్నీ మీరు చేసింది నన్ను ముందేయడం మీకు బాగా అలవాటైపోయిందిరా. అంటే నువ్వు ఎలాగో బ్యాడ్ అయ్యావు కదా, ఇప్పుడు కొత్తగా అయ్యేదేముందని. ఆపండి. నీకేమైందిరా? ఇది గుడిరా, పార్కు కాదు. కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా. హలో, హాయ్, మీ పేరు? త్రిష. త్రిషనా? నాకెంతో ఇష్టం ఆ పేరు. మీరు ఒక్కరే వచ్చారా గుడికి? లేదురా, దాని అన్నని నేను కూడా వచ్చాను. అన్నా వద్దన్నా. అబ్బో, 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 అబ్బో. అమ్మా, అబ్బా. ఏరా, చేతకాని పనులు ఎందుకురా చేయడం? అమ్మా, వాళ్ళన్నయ్య లేకపోతే అక్కడే సెట్టు. ముందు నీ దెబ్బల్ని సెట్ చేసుకోరా ఎదవా. అమ్మాయిల్ని పడేయడం ఒక కలరా? శశికళ, చంద్రకళ. అభి దేకో. అయ్య బాబాయ్, వర్కౌట్ అయ్యేలా ఉంది. మీరు ప్రదక్షిణాలు చేయడం ఏంటండి? నేనెందుకు చేయకూడదు? అంటే దేవతే తన గుడి చుట్టూ తను ప్రదక్షిణలు చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. పాపిస్తోడా, పురుగులు పడి చేస్తావురా. అవును, మీరు రోజు వస్తారా గుడికి? లేదు, వారం వారం వస్తాను. ఏ వారం వస్తారో చెప్పండి, ఆ వారం గుడి బయట మెట్ల పైన కూర్చుంటారా? చిచ్చి కాదు, గుడి చుట్టూ బంతిపూలు పరుస్తాను. ఎందుకు? మీరిలా ప్రదక్షిణలు చేసినప్పుడు మీ కాలు కందిపోకుండా ఉండడానికి. బాదం పాలకి డబ్బులు ఇవ్వవు గాని ఆ పిల్లకి బంతిపూలు పరుస్తావా? నీ అబ్బా, నువ్వు అసలు ఫ్రెండ్వేనా? రేయ్ ఆగు, వాడేం చేస్తాడో చూద్దాం. చూస్తూనే ఉన్నాం కదా, వాడి పులిహోర. చిచ్చే. ఇంతకీ మీ పేరు? బేగంపేట భాగ్య. ఆ? బేగంపేట భాగ్య? బేగంపేట మీ ఇంటి పేరా? లేదు. మీరు మీరు ఏమైంది బావా? రా రా వదిలే, బావా, వదిలు. రా బావా, రా. అందుకేనమ్మా నేను అబ్బాయిలని రమ్మంది. సూపర్. ఏంటి? నీ కళాఖండం. అమ్మాయిల్ని పడేయడం ఒక కలరా? చూసి నేర్చుకో. అలాగే సార్, నేర్పించినందుకు ఫీజు ఏమైనా ఇవ్వమంటారా? మరీ అంత తీసేయకండి, అది అమ్మాయి కాదు కాబట్టి మీరు అలా అంటున్నారు, లేదంటేనా? నీ కళ్ళకి అమ్మాయిలకి అమ్మాయిల్లా మారిన ఆమెకి తేడా తెలీదు, నువ్వు అమ్మాయిలం పడేస్తావు. రే, పోయి ఆడుకో. అవునా? ఇప్పుడు మీరే ఒక అమ్మాయిని చూపించండ్రా, 5 నిమిషాల్లో ఆ అమ్మాయిని పడేయకపోతే. అవునా? సరే, అదిగో అక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, వెళ్ళి పడే. అభి దేకో. హలో, ఇక్కడ ఉండి లేదేంటండి? ఇక్కడ ఉండి ఎందుకుంటుంది? దేవుడి దగ్గర కదా ఉంటుంది. అంటే మీరు కూడా దేవతలాగే ఉన్నారు. సేమ్ రొటీన్ డైలాగ్. ఈ దేవత పేరేంటో? నన్ను అడగరా చెప్తాను. ఈ గొంతెక్కడో విన్నట్టుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, చూసినట్టు కూడా ఉంటుంది. ఎవరది? నాన్న, మీరా? వీధుల్లోనే అనుకున్నాను, గుళ్ళో కూడా మొదలెట్టావా? మీ అమ్మ నిన్ను శ్రీరామచంద్రుడు అనుకుంటుందిరా. ఉండు, నీ కృష్ణలీలలు కూడా చూపిస్తాను. నాన్న, మీకు దండం పెడతా అన్నా, కావాలంటే బిల్టు తేగేదాకా కొట్టండి, కానీ అమ్మని మాత్రం పిలవకండి నాన్న. అమ్మంటే భయమా? కాదు,
సుస్సు. అయితే పిలవాల్సిందే. భాగ్యం ఇలారా. ఎక్కడికి వెళ్తావు? ఇంటికే కదా రావాలి. వీడికి ఇంటికి వెళ్ళాక ఉంటుంది దబిడి దిబిడే. అబ్బో నాన్న, వద్దు నాన్న, కొట్టకండి నాన్న. అబ్బో అబ్బో నాన్న, ప్లీజ్ నాన్న, నాన్న.